ఏంది 50 మిలియన్ బ్యారెల్లా? ఏందన్న ఇది? వెనజులాలో 50 మిలియన్ బ్యారెల్ తోడినాడంట తాత. అవును, ఇదే మాదిరి వెనజులా వాళ్ళు కూడా తోడింటే బాగుండు కదా. నీ క్వశ్చన్ చాలా సింపులే, కానీ నీకు ముందు హిస్టరీ నుంచి చెప్తే కానీ నీకు అర్థం కాదు. ఓ, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది. చెప్తా. వెనజులాలో ఆయిల్ ఉందని చెప్పి 1914లోనే డిస్కవర్ చేసింది, కానీ 1970 నుంచే ట్రేడ్ స్టార్ట్ చేసింది. కానీ 1922లో ప్రాఫిట్ అంటే ఏదో చూసింది. సో 1920s నుంచి 1930s మధ్యలో వరల్డ్ లో టాప్ ఎక్స్పోర్టర్ గా అయిపోయింది. 1990 వచ్చేసరికి వెనజులాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ అన్ని మూతపడిపోయినాయి. ఎందుకంటే అందరు ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ బాగుంది, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి టెక్స్టైల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అన్ని సెక్టార్స్ అందరూ ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ లోకి వచ్చేసినారు. సో ఆల్మోస్ట్ 80% వెనజులా పీపుల్ అందరూ ఆయిల్ బిజినెస్ లోకి వచ్చేసారు. వెనజులాలో ఉన్న ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్, బిజినెస్, ట్రేడ్ అంతా కలిపి చూసుకునేది PDVSA. అయితే 75% ప్రాఫిట్ అంతా గవర్నమెంట్ కి ఇచ్చి 25% మాత్రం PDVSA దగ్గర పెట్టుకునేవాళ్ళు. కానీ 1993 నుంచి స్లోగా ఈ పర్సెంటేజ్ రివర్స్ అయిపోయింది. ఎలా అంటే ఆల్మోస్ట్ 25% గవర్నమెంట్ కి ఇచ్చి 75% ప్రాఫిట్స్ అంతా PDVSA దగ్గరే పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఆయిల్ ప్రాఫిట్స్ వస్తున్న ఈ ఫండింగ్ కి గవర్నమెంట్ కి 25% ఇచ్చిన 75% ఇచ్చిన పెద్ద క్యాలిక్యులేషన్స్ లేవు. కానీ గవర్నమెంట్ కి ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ ఏదో ఒక ఎకనామిక్ క్యాలిక్యులేషన్ చూపించి ఈ PDVSA సంస్థ మాత్రం గవర్నమెంట్ ని కొంచెం తప్పుదారి పట్టించి ఫండ్ అంతా తన దగ్గరనే పెట్టుకోవడం స్టార్ట్ చేసి, కానీ గవర్నమెంట్ దగ్గర ఫుల్ ఫండెడ్ వల్ల గవర్నమెంట్ దీన్ని అంతగా సీరియస్ గా తీసుకోలేదు. ఫండ్ అంతా మొత్తం PDVSA అకౌంట్ లోనే ఉంది. కొన్ని ఈ ఫండ్ తో ఏదైనా టెక్నాలజీ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ ఎటువంటి పర్పస్ గా ఏదాన్ని యూజ్ చేయలేదు. సో ఫండ్ అంతా అలానే ఉంది. ఒక దిక్కు ఫండ్ ఉంది, ఇంకో దిక్కు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడే ఈ కథలోకి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ హ్యూగో. సో ఇదే రైట్ టైం అనుకొని హ్యూగో తను పొలిటికల్ గా ఎదగాలనుకొని ఈ ఫండ్ గురించి రిలేటెడ్ తవ్వాలని ట్రై చేశాడు. అయితే 1992లో పొలిటికల్ గా ఆయన పార్టిసిపేట్ చేశాడు, కానీ ఓడిపోయాడు. కానీ అతన్ని 2 years జైల్లో పెట్టి దారుణంగా హింసించారు. అయినా కానీ ఆయన తగ్గలేదు. మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్ళీ ఆయన ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. 2 years జైల్లో పెట్టారు కదా, పోనీ ఆయన ఏమన్నా ఆ జైల్లో పెట్టినందుకు భయపడ్డా? లేదు. మళ్ళీ వచ్చాడు. గవర్నమెంట్ లో ఉన్న ఫెయిల్యూర్స్ అన్ని వెతికి చూపించాడు. కరప్షన్ మొత్తం ఎక్స్పోజ్ చేశాడు. ఉన్న గవర్నమెంట్ మొత్తాన్ని కొలాబ్ చేసి ఆయనే ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటి? ఈ ఫండ్ ఏం చేయాలని. సో ఆ ఫండ్ తీసుకొని ఈయనేమన్నా మళ్ళీ ఎక్స్పాండ్ చేశాడంటే అది లేదు. టోటల్ ఫండ్ అంతా వెల్ఫేర్ స్కీమ్స్ కి యూజ్ చేశాడు. ఎంత యూజ్ చేశాడంటే జాబ్ లేని వాడికి, నీకు జాబ్ లేదు కదా తీసుకో, ఒక 20,000 తీసుకో అని ఇవ్వడము. ఎవరైనా నష్టపోయినారు పలానా బిజినెస్ లో, డబ్బులు తీసుకొనడము. మెడికల్ కానీ ఏదైనా కానీ చాలా సొఫిస్టికేటెడ్ గా జనాలందరికీ వెల్ఫేర్ స్కీములు ఇవ్వడంలో ఏ స్థాయికి వెళ్ళిందంటే జనాలందరినీ సోమరిపోతులుగా తయారు చేసేంత స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ఫండ్ ఉంది, ఆ ఫండ్ అంతా యూజ్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ హ్యూగో చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. దానం చేసుకుంటూ పోతూ ఉన్న ఖజానా అంతా ఏదో ఒక రోజు ఖాళీ అవ్వాల్సిందే కదా. సో ఖాళీ అయ్యే టైం దగ్గరలో వచ్చింది. అయితే టోటల్ ఖజానా ఖాళీ అయ్యేసరికి హ్యూగో ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఉన్న ఒకటే దారి ఏంటి? ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడం. సో ఇప్పుడున్న మార్కెట్ లో ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే ఆయన బయటపడతాడా లేదా అన్న డిస్కషన్ టైంలోనే ఆడి అదృష్టం ఏమో గానీ ఆల్ఖైదా USA మీదే అటాక్ చేయడము, ఇరాక్ వార్లోకి వెళ్ళడము. సో ఈ ప్రాసెస్ లో మొత్తానికి ఆయిల్ ఇన్ఫ్లేషన్ రావడము. సో వెనజులా ఆయిల్ కి మంచి డిమాండ్ రావడం. సో డిమాండ్ అయితే వచ్చింది, బయర్స్ అయితే ఉండాలి కదా. సో ఇట్లాంటి టైంలో ఇండియా అండ్ చైనా ఇరాక్ వార్లో ఉండడం వల్ల ఇరాక్ నుంచి మనం ఆయిల్ తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇరాక్ వార్లో ఉండడం వల్ల US ఆ వార్ జోన్ లో కొంచెం బిజీగా ఉండడం వల్ల మనము చైనా ఇద్దరం కలిసి వెనజులా ఆయిల్ ని తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఎంతగా అంటే వాళ్ళు తిరిగి వాళ్ళ ఖజానా మొత్తం నింపుకునేంతగా. 2022 అనుకుంటా. సో ఆ టైంలో PDVSA ఎంప్లాయీస్ అందరికీ క్లారిటీ వచ్చింది. గవర్నమెంట్ ఫండ్ అంతా వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళిపోతే రేపు పొద్దున పెద్ద ఇష్యూ వస్తుందని చెప్పి అందరు రివోల్ట్ అయ్యారు. అరౌండ్ 12,000 ఎంప్లాయీస్ ఒకటేసారి రిజైన్ చేశారు. నాకు ఎందుకో ఈ ప్రాసెస్ లో US హస్తం ఉందని నాకు ఒక చిన్న డౌట్, కానీ దానికి ఎటువంటి సాక్ష్యాలు అయితే లేవు. అయితే US అక్కడ ఇరాక్ వార్ తో బిజీగా ఉండడం వల్ల ఈ టైంలో మనం అంటే ఈ వెనజులా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ బిజినెస్ అంతా US తో పాటు చేయకోకుండా, అంటే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకోకుండా వాళ్ళంతకు వాళ్ళే ఓన్ గా చేసుకుందాం అని డెసిషన్కి వచ్చారన్నమాట. సో ఆ ప్రాసెస్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి డైరెక్ట్ గా వెనజులా ఆయిల్ ని వెనజులాని అమ్మడం స్టార్ట్ చేసి, దీనికి ఫస్ట్ వెనజులా ఆఫీసు చైనాలో పెట్టారు. సో చైనా తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్ తో కూడా టైప్స్ అయింది. కానీ అందరూ మనీనే కాకుండా కొంతమంది మెడికల్ ఎయిడ్ కూడా ఎక్స్చేంజ్ లో కూడా ఆయిల్ కి ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట. సో ఇలా ఎకనామీని ఏదో కింద మీద పడి దాన్ని అయితే స్టేబుల్ గానే రన్ చేసింది గవర్నమెంట్. కానీ 2008
వచ్చేసరికి టోటల్ ఎకానమీ క్రాష్ అయిపోయింది. ఈ ఆయిల్ బిజినెస్ మొత్తము నాశనం కావడానికి, ఈ ఎకానమీ క్రాష్ అవ్వడానికి 5 రీజన్ నెంబర్ 1 ఆయిల్ బిజినెస్ మాత్రమే చేయడం, రీజన్ నెంబర్ 2 ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం, రీజన్ నెంబర్ 3 ఇక్కడ ఆయిల్లో వీళ్ళే టాప్, కానీ రష్యా గల్ఫ్ కంట్రీస్ ఏం చేశాయి, ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీతో వాళ్ళు బిజినెస్ బాగా ఎక్స్పాండ్ చేశారు. సో అది కూడా వెనిజులా ఆయిల్ కి ఒక పెద్ద దెబ్బగా మారి. రీజన్ నెంబర్ 4 ఇది చాలా ఇంపార్టెంట్, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం వెల్ఫేర్ స్కీమ్స్ కి పెట్టేసి జనాల్ని సోమరిపోతులు చేసేసి వాళ్ళు ఏ బిజినెస్ చేసుకోకుండా, వేరే ఇండస్ట్రీని డెవలప్ చేసుకోకుండా ఆయిల్ మీదనే డిపెండ్ అయ్యి ఈ వెల్ఫేర్ స్కీమ్ల ద్వారా సంపూర్ణంగా నాశనమైందని చెప్పొచ్చు. లాస్ట్ రీజన్ నెంబర్ 5 వెనిజులా ఆయిల్ కొంచెం లైట్ గా హెవీ ఉంటుంది. సో దీన్ని డైల్యూట్ చేసే ప్రాసెస్ కానీ ఆ టెక్నాలజీని కానీ ఇంప్లిమెంట్ చేసుకోకుండా ఆ హెవీ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వచ్చారు. సో ఈ 5 రీజన్స్ వల్ల టోటల్ ఎకానమీ క్రాష్ అయ్యింది. అందుకే జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుందంటే నీ పతనం స్టార్ట్ అయిన. గవర్నమెంట్ అన్నాక వెల్ఫేర్ స్కీమ్ కి సర్టెన్ పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అంతా ఓకే, హ్యూగో గురించి చెప్పినాం, వెనెజులా హిస్టరీ గురించి చెప్పినాం. ఈ కథలో ట్రంప్ తాత ఎక్కడా అంటున్నావు చెప్తా. కానీ ఇక్కడ నువ్వు కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యుఎస్ఏ తరఫున ఏ ప్రెసిడెంట్ ఉన్నా, ట్రంప్ కావచ్చు, ఒబామా కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, ఎవరైనా కానీ యుఎస్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయి. సో అక్కడ ట్రంప్ ఉన్నాడా, వేరే ఏ ప్రెసిడెంట్ ఉన్నాడా అనేది కాదు ఇక్కడ పాయింట్. యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, టోటల్ వరల్డ్ మొత్తాన్ని డామినేట్ చేయాలి, తనదే సుపీరియారిటీ ఉండాలని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతి ప్రెసిడెంట్ వర్క్ చేస్తాడు. బయటకు మీకు ట్రంప్ కనపడుతుంటాడు, కానీ ఇది ఫస్ట్ నుంచి యుఎస్ స్ట్రాటజీలోనే ఉంటుంది అనమాట, ఏది చేసినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెనిజులా ఆయిల్ కే చూస్తే, ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సప్లై బిజినెస్ లో ఎప్పుడైతే యుఎస్ఏ తో పాటు బిజినెస్ చేసినంత వరకు వెనిజులా యుఎస్ఏ మధ్యలో బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ అటాక్ జరిగిన తర్వాత, యుఎస్ వీక్ అయిన తర్వాత వెనిజులా సపరేట్ గా ఆయిల్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడే యుఎస్ కి వెనిజులా మీద కన్నుబడింది. ఇంకా దారుణ విషయం ఏంటంటే World War II టైంలో వెనిజులా యుఎస్ఏ కి అతిపెద్ద ఫండర్. ఈ ఆయిల్ సప్లై చేసి యుఎస్ఏ కి చాలా సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసే టైంలో వెనిజులా దగ్గర ఉన్న ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ మీద, ఆయిల్ డిపాజిట్స్ మీద యుఎస్ఏ కన్నేసింది. ఏందన్నా ఇది, పాలు పూసినోడికే పాము కట్ అన్నట్టు పాపం వెనెజులా పరిస్థితి ఏందన్నా ఇలా అయింది? కరెక్ట్ గా చెప్పావు. ఈ యుఎస్ఏ ఒక కంట్రీని ఎలా ఆక్యుపై చేస్తుందంటే పాలిటిక్స్ ద్వారా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రెసిడెంట్ తో కానీ, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ తో కానీ ఎటువంటి డీల్ చేయదు, అపోజిషన్ లీడర్స్ తో మాత్రమే డీల్ చేస్తుంది. హ్యూగో డౌన్ ఫాల్ కావడానికి కూడా యుఎస్ఏనే రీజన్, హ్యూగో రావడానికి కూడా యుఎస్ఏ రీజన్. అలా పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ మీద జనాలకు విరక్తి పుట్టేలాగా ఫస్ట్ ఒక స్కెచ్ చేసి ఉన్న ప్రెసిడెంట్ ని డౌన్ చేసి తర్వాత వాళ్ళకి కావాల్సిన ప్రెసిడెంట్ ని అక్కడ నిలబెడుతుంది. సో ఇది యుఎస్ ఆడే ఒక గేమ్. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏం తెలుసా, బంగ్లాదేశ్ లో ఉన్న పాలిటిక్స్ ని మొత్తం మార్చేశాడు ట్రంప్. షేక్ హసీనా గారు గుర్తున్నారా? సో ఆమె డౌన్ ఫాల్ కి కారణం కూడా యుఎస్ఏనే. సో ఆమెను దించేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అక్కడ పెట్టుకొని సో బంగ్లాదేశ్ ని గ్రిప్ లో పెట్టుకున్నారు. సో అలాగే వెనిజులాలో కూడా చేస్తున్నారు. పైకి తిక్కలోలా ఉంటాడే గానీ టోటల్ కంట్రీని ఒక గ్రిప్ లోకి తెచ్చుకొని ఆ కంట్రీని వాడి శత్రు దేశాల మీదకి ఎలా వాడుకోవాలో యుఎస్ కి మాత్రం బాగా తెలుసు. యుఎస్ఏ లో వర్క్ చేసే ప్రతి ప్రెసిడెంట్ అజెండా టార్గెట్ ఒకటే, యుఎస్ఏని బలోపేతం చేయడం. సో ఈ ప్రాసెస్ లో వెనిజులాని కేవలం ఆయిల్ సోర్స్ కు మాత్రమే కాకోకుండా తనకు కావాల్సినట్టు వాడుకోవడానికి తీసుకున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, పైకి వెనిజులా మీద ట్రంప్ చేసిందంతా అక్కడున్న జనాలను కాపాడాలనో లేదా నోబెల్ ప్రైజ్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో కాదు. టు బీ ఫ్రాంక్ అండ్ క్లియర్, ఇది చైనాకి చెక్ పెట్టడం కోసం చేశాడు. ఎలా అంటారా, చైనా కంప్లీట్ గా డిపెండ్ అయింది ఎవరి మీద, వెనిజులా ఆయిల్ మీద డిపెండ్ అయింది. సో రేపు పొద్దున చైనాని కంట్రోల్ చేయాలి అంటే వెనిజులాని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటే చైనాకి ఆయిల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ లో తనని చెక్ పెట్టడం కోసమే యుఎస్ ఆడిన ఆట ఇది. సో దీంట్లో ట్రంప్ కి బోనస్ గా నోబెల్ ప్రైజ్ అండ్ వెనిజులా ప్రజల్లో పెద్ద శాంతి దూతగా ఒక బిరుదు, ఇవి ఎక్స్ట్రా బోనస్ అని. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కంట్రీలో యుఎస్ ఆడిన ఆటతో ఒక సినిమానే తీయచ్చు. కానీ ప్రస్తుతానికి మన టాపిక్ వెనిజులా కాబట్టి నీకు వెనిజులా గురించి ఒక క్లియర్ స్టోరీ చెప్పు. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అన్ని ఓకే గానీ ఈ పీడీవీఎస్ఏ అంటే ఏంది? ఇంత పెద్ద స్టోరీలో నీకు ఇంత మంచి డౌట్ వచ్చింది, సరే చెప్తా. పీడీవీఎస్ఏ అంటే పెట్రోలియం ఆఫ్ వెనిజులా. సింపుల్ గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసే ఒక కంపెనీ. సో ఇది పెట్రోలు, డీజిల్, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ట్రేడ్ అంతా చూసుకునే ఒక కంపెనీ. ఇది గవర్నమెంట్ కంపెనీ. అర్థమైందా? ఓకే. పాపం అమెరికా ఆడిన వింత నాటకంలో వెనెజులా బలైందనమాట. ఏం చేద్దాం? సో దీంట్లో ఏదైనా తప్పులుంటే క్షమించండి, అసలు అర్థమే లేదంటే మన్నించండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.